హాయ్ హలో నమస్తే. మన దగ్గర డైరీ మిల్క్ లేనప్పుడు దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో మీరు మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మేక్ ష్యూర్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. ఇప్పుడు అందులో కోకో పౌడర్ ఉంటుంది కదా, కోకో పౌడర్ అందులో మీరు ఎన్ని స్పూన్లు అయితే తీసుకుంటారో అన్ని స్పూన్లు వేసుకోండి. ఇక్కడ నేను 3 స్పూన్స్ కోకో పౌడర్ని తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా ఇప్పుడు 3 స్పూన్ల కోకో పౌడర్కి 3 స్పూన్ల షుగర్ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇలా లుండలు లేకుండా మంచిగా షుగర్ పౌడర్, కోకో పౌడర్ రెండింటిని బాగా కలుపుకోవాలి. ఇలా ఒకవేళ లుండలుగా ఉంటే కానీ లేదా షుగర్ అక్కడక్కడ సరిగ్గా గ్రైండ్ అవ్వకపోతే మాత్రం పక్కాగా ఒకసారి జల్లడించుకోండి. సో అందులోనే ఇప్పుడు 1 కప్పు మిల్క్ పోసుకుంటూ మళ్ళీ కొద్దిగా కలుపుతూ ఉండాలి. ఇలా మిల్క్ సరిపోకపోతే ఎక్స్ట్రా క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు. ఇలా కొద్దిగా కలుపుకున్న తర్వాత ఆపుకుంటూ మళ్ళీ ఇంకొక కప్పు మిల్క్ వేసి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కొద్దిగా తిక్కుగా అవుతుంది కదా, ఇంత తిక్కుగా ఉండకూడదు కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు ఇంకాస్త మిల్క్ వేసుకోవాలి. మనం స్పూన్తో వేసుకుంటే రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి కరెక్ట్గా. ఇప్పుడు మిల్క్ వేసి మళ్ళీ ఒక్కసారి కలుపుకుంటే కొద్దిగా మరీ పల్చగా ఉండదు, మరీ చిక్కగా అని కూడా ఉండదు. రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేయాలండి. ఇలా కొద్దిగా కూడా లుండలు లేకుండా ఉండకూడదు. బాగా గట్టిగా ప్రెజర్ ఇస్తూ మంచిగా స్మూత్గా వచ్చేటట్టు కలుపుకోవాలి. ఈ మిక్చర్ని ఇలా కంప్లీట్గా కలుపుకున్న తర్వాత రిబ్బన్ కన్సిస్టెన్సీ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. చాక్లెట్ ఫ్లేవర్ ఎసెన్స్ అవైలబుల్గా ఉంటే చాక్లెట్ ఎసెన్స్ ఫ్లేవర్ వేసుకోవచ్చు, లేదా చాక్లెట్ ఎసెన్స్ లేకపోతే వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వెనిలా ఎసెన్స్ వేసాను. ఇలా మళ్ళీ వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి మిక్స్ అయ్యేటట్టు. ఇలా కలుపుకునేది ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఆ బౌల్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇలా కలుపుతూ ఉండాలి. కొద్దిగా హీట్ కావాలి, మరీ మాడిపోతే మాత్రం అస్సలు కరెక్ట్గా రాదు. ఇప్పుడు కొద్దిగా చల్లార్చుకున్న తర్వాత మనకి ఇలా చాక్లెట్ మౌల్స్ ఉంటాయి కదా, అందులో వేసుకోవాలి. ఇక్కడ నేను హార్ట్ షేప్స్ మౌల్స్ తీసుకున్నాను. ఇలా ఒక్కొక్కటిగా అన్నిట్లలో ఫిల్ చేసుకోవాలి. ఇలా ఈక్వల్గా వేసుకోవాలండి. కొద్దిగా వేసుకుంటే మాత్రం కరెక్ట్ షేప్లో అనేది చాక్లెట్స్ రెడీ కావు. ఫుల్గా నిండేటట్టు వేసుకొని ఫ్రిడ్జ్లో ఒక ఓవర్ నైట్ అంతా వదిలేస్తే మార్నింగ్ సరికి ఇలా మంచిగా హార్డ్ అయిపోతాయండి. ఇప్పుడు బయటకు తీసి ఇలా ప్రెజర్ ఇస్తూ తీస్తే చూడండి ఎంత ఈజీగా వెళ్తాయో. అన్ని చాక్లెట్స్ ఎన్ని కావాలనుకుంటే అన్ని రెడీ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ తినడమే. ఇంకా కోకో పౌడర్ అనేది మంచి క్వాలిటీలో తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో డీటెయిల్ రెసిపీస్ కోసం.